మిత్ర అంటే చాలా ఇష్టం అని నేను 2-3 చోట్ల విన్నాను మీరు చెప్పడము. ఎందుకు అంత ఇష్టం? ఇప్పుడు గోరేటి వెంకన్న మాండలికం ఒకలాగా ఉంటుంది. కొంత గ్రామీణ జీవితం, తెలంగాణ నేపథ్యం, కొంత తెలంగాణ మాండలికం, కొంత తెలుగు మాండలికం, ఇవి మిక్స్ అయితే గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి. అవి తొందరగా తెలిసిపోతుంది గోరేటి వెంకన్న పాట అని. అందశ్రీ గారిది ఒకలాగా ఉంటుంది. కొంత క్లాసు, కొంత మనకు అందని భాష, కొంత అందే భాష, కానీ ఇప్పటి వరకు ఎవరు రాయని ఎక్స్ప్రెషన్స్, అట్లాంటి అద్భుతమైన పోయట్రీ ఆయనది ఒక రాగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మిత్ర గారి రచనలు అవి చాలా పెక్యులర్గా ఉంటాయి. అవి ఒక సపరేట్ జోన్. ఆయన అది ఒక సపరేట్ అంటే సపరేట్. ఆయన ఒక అతను ప్లస్ సురా అని ఒక ఆయన ఉంటాడు మందమరిలో, సుందిల రాజయ్య గారు. ఆయన కూడా ఆయన రాసిన పాటలు చాలా తక్కువ పాటలు ఉంటాయి, కానీ ఎక్కువ కాలం గుర్తుండిపోయే రచనలు ఉంటాయి. ఆయనకి మిత్ర గారికి ఇద్దరికి దగ్గరి సారూప్యత ఉంటుంది. వాళ్ళిద్దరి గెటప్ ఒకలాగా ఉంటుంది, రైటింగ్లో దగ్గరగా ఉంటారు వాళ్ళు. అంటే అది రాయడం నేనైతే నేను చూసిన వాళ్ళలో చాలామందికి వాళ్ళు రాసే రచన సాధ్యం కాదు. సినిమా రంగంలోకి వస్తే ఏం రత్నం అని శివగణేష్ గారు రాస్తారు. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది చచ్చిపోయారే హరరే హరరే. ఇది రెగ్యులర్గా రాసే లిరిక్ రైటర్స్ రాయరు. వాళ్ళ పాటలు తేడా ఉంటాయి. తర్వాత సినిమా ఇది ఎవరు రాసా నాకు గుర్తులేదు, కానీ కళ్ళకు గంతలు కట్టొద్దో ఈ కళ్ళను సైతం నమ్మొద్దో ఈ కాకే కోకిల కాలేదో ఈ చోడ, దాడి ఉంటే టాగురా మీసం ఉంటే గురజాడ, వేషాలకు ఏం మారుద్దో చోడ. ఇవి ఒక డిఫరెంట్ లిరిక్స్. ఇవి కరెక్ట్. ఇవి రెగ్యులర్గా సినిమాల్లో రాస్తున్న వాళ్ళు ఇవి రాయరు. అట్లా వీళ్ళంతా రెగ్యులర్గా రాసే పాటలు అయితే సుందిల రాజయ్య గారి, మిత్ర గారి ప్రత్యేకమైన బాణి, ప్రత్యేకమైన విధానం ఉంటుంది వాళ్ళ రచనలో. ఆడుదాం డప్పుల్లదరు వేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొబ్బైరా. అవి రావి. ఇప్పుడు నేను చెప్పిన కోలాటము జడ కొప్ప ఇది ఎవరు రాయలేదు ఇప్పటి వరకు, అది రాయలేము. అట్నే సుందిల రాజయ్య గారు రాసిన దాంట్లో కూడా ఏడికైతే గాడికాయ ఎట్లయితే గట్లాయే వేరు తెలంగాణ కొరకు ఎగబడదాం ఎగాదిగా అని ఇది ఒకటి ఉంటుంది. ఇది జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే, తెలంగాణ చేదాక తెగించి కొట్లాడుడే. ఇది ఎవరు రాయలేదు. జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేసుడే. అసలు ఈ వర్డ్స్ పికప్ చేయాలంటే నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. మరి ఎక్కడ ఉన్నది ఊర్లో పోయి నాటుగా అనిపిస్తుంది.